أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين آمنوا وعملوا الصالحات كانت لهم جنات الفردوس نزلا خالدين فيها لا يبغون عنها حولا. قل لو كان البحر مدادا لكلمات ربه لنفد البحر لن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. السلام عليكم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ جاءتكم جنود فأرسلنا عليهم ريحا وجنودا لم تروها وكان الله بما تعملون بصيرا. إذ جاءوكم من فوقكم ومن أسفل منكم وإذ زاغت الأبصار وبلغت القلوب الحناجر وتظنون بالله الظنونا هنالك ابتلي المؤمنون وزلزلوا زلزالا شديدا. ప్రియమైన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా కృప, ఆయన దయ మరియు ఆయన ప్రసాదిత అనుగ్రహాల మధ్య మనమందరం ఈ శ్వాసలు లోపలికి బయటికి వదులుతున్నాం, అంటే బ్రతికి ఉన్నాం. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో, ఆ మారుతున్న పరిస్థితుల్లో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, మనలోని ప్రతి వ్యక్తికి ఈ మధ్య కలిగిన కొన్ని సంఘటనల వల్ల కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా పర్సనల్లీ కనిపించాయి. నిజంగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలి లోపలికి వెళ్ళటం బయటకు రావటం అనేది చూడటానికి ఒక చిన్న విషయం, కానీ అల్లాహ్ సుబ్హానహు తాలా దానితోనే ఒక జీవితాన్ని ముడిపెట్టి ఉంచాడు. ఒక వ్యక్తి తాను సంతోషంగా, కులాసాగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాననే ఉద్దేశంతో ఇంకొక వ్యక్తికి తనకున్నటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎల్లప్పుడూ ఇవ్వలేడు. ఒక పూటకి అతని పైబడి కాసేపు గట్టిగా ఊదగలడేమో, అతనికి తిరిగి ఉచ్ఛ్వాస నిశ్వాస కదిలే వరకు అతను ఒకసారి ఏదన్నా కదలిక కోసం ప్రయత్నం చేయగలడేమో, కానీ కంటిన్యూస్లీ ఏ పని చేయలేడు. ఇది మనం గమనించాం. రెండో విషయం ఏంటంటే, మనకు కొంతకాలం ముందు రమదాన్ మాసము అల్హమ్దులిల్లా ప్రశాంతంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని విధాల సకల సౌకర్యాలతో సమాప్తమైంది. మనం ఉపవాసం ఉన్నాం, దాన ధర్మాలు చేశాం, జకాత్ చెల్లించాం, ఖురాన్ పఠించాం, ఖురాన్ విన్నాం, ఖురాన్ నమాజుల్లో మనం ఇమాం వెనకాల విన్నాము మరియు చదివాం, మరియు అనేక విధాలుగా ఏ ఛాన్స్ మనకు అందుబాటులో ఉందో ఆ ఛాన్స్లన్నిటినీ ఉపయోగించుకున్నాం. పొద్దుననక, సాయంత్రం అనక, ఎండనక, అదేవిధంగా రాత్రనక, మనం ఒంటరిగా ఉన్నామనక, సమూహంతో ఉన్నామనే విషయాలు ఆలోచించకుండా
ఎక్కడ ఎక్కడ మన చేతికి ఏ ఏ మంచి పని దొరుకుతుందో వాటిని పూర్తి చేసుకున్నాం. అల్హమ్దులిల్లా ఈద్ వచ్చింది. ఈద్కో ప్రత్యేక పేరు ఉంది. అది మీలో ఎవరన్నా గుర్తుంటే చెప్తే సంతోషిస్తా. ఈదుల్ ఫితర్ కదా. ఈదుల్ ఫితర్ అనేది అది దానివల్లే ఫితర్ అనే పదం వచ్చింది. ఫిత్రా మనం చెల్లిస్తాం, వదిలేస్తాం, ఉపవాసం మానేస్తాం కాబట్టి ఈదుల్ ఫితర్ అని మామూలు పేరు ఉంది. దానికి యౌముల్ జాయిజా అని కూడా పేరుంది. యౌముల్ జాయిజా అంటే ఒక నెల పాటు మీరు కష్టపడ్డారు, ఒక నెల పాటు మీరు ఇబాదత్ పాటించారు, ఒక నెల పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలను శిరసావహించారు. ఆ రోజు ఏదైతే మరుసటి రోజు ఏదైతే ఉంటుందో మనం అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అని మనం అల్లాహు అక్బర్ చెప్తుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొంగి చూస్తున్నాడు మన వైపు. మలాయికాని అడుగుతున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? మలాయిక చెప్తారు, మీకు తెలుసు మొత్తం, మీరు ఎందుకు అడుగుతున్నారు? నేను వినాలనుకుంటున్నారు, మీరే ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. వీళ్ళందరూ మీకు క్షమాపణ కోరుతున్నారు అంటే నేను వాళ్ళకి క్షమించి వేశానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తున్నారు. అలా క్షమించి వేయబడిన వాళ్ళందరి పేర్లో మన పేర్లు ఉండాలని దుఆ చేయండి. ఆమీన్. ఇది ఒక మంచి. ఇప్పుడు నాతో మాట చెప్పండి, మనలో నుంచి ఎంతమంది ఈ రమదాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను క్షమించి వేశాడు అని నేను ప్రశాంతంగా ఉన్నాను, నా మనసు తాపీగా ఉంది అని అంటారు? చెయ్యెత్తండి. ఒక ఆయన అన్నారు, చెయ్యెత్తారు. మాషాల్లా, ఆయన కాన్ఫిడెన్స్కి నేను అల్హమ్దులిల్లా షుక్ర్ జజాకల్లా చెప్తున్నాను. మనలో మిగతా వాళ్ళకి ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. ఆయనతో పాటు ఆయన వయసు వాడిని కాబట్టి నేను కూడా చెయ్యెత్తున్నాను. ఒక పని మనం చేస్తున్నామంటే మనకంటూ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ పని అల్లాహ్ కోసం మనం చేస్తున్నాం. అల్లాహ్ నుంచి ఒక సూరతుల్ అహజాబ్లోని ఆయతులు. ఈ ఆయతులు ఒక భయంకరమైనటువంటి మానసిక స్థితిని ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ భయంకరమైన స్థితికి లోనైన వాళ్ళు ఎవరు అంటే, కొన్నాళ్ల ముందు మనం అయ్యామనే విషయం మనం ఫస్ట్ పారాగ్రాఫ్లోనే తెలుసుకున్నాం. ప్రారంభంలోనే చెప్పాము, మీరందరూ ఒప్పుకున్నారు కఠినమైన స్థితి నుంచి మనం బయటపడ్డామని. అంతకంటే భయంకరమైన స్థితిలో నుంచి కొంతమంది బయటపడ్డారు. ఈ బయటపడిన వాళ్ళు ఎవరు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆయన చుట్టూ ఉన్నటువంటి సహాబా. వారు సహాబా అనే పేరు రాగానే మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ కాలిపై పడినట్టు ధూళితో మనం సమానం కాజాలి. అటువంటి హేమాహేమీలు వాళ్ళు. ఈమాన్ పరంగా కానీ, ఆచరణ పరంగా కానీ, ధర్మ విజ్ఞానం పరంగా కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సహకరించడం విషయంలో కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన బోధనలకు అవగాహన విషయంలో కానీ, ఆ విషయాన్ని ఇతరులకు బోధించి వాళ్ళతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశయాలను నెరవేర్చడానికి వాళ్ళు ముందు చూపించినటువంటి సాహసం మరియు లక్ష్య సాధన సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళు మనకంటే చాలా చాలా ముందు ఉన్నటువంటి వ్యక్తులు. మనలో అందరం కలిసినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు మంచివాడు కలిసి మేమందరం కూటమిగా ఏర్పడి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళలో ఒక వ్యక్తికి సమానంగా మనం కాజాలి. అటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ హృదయాల స్థితిని ఈ సూరతుల్ అహజాబులో చూపించటం జరిగింది. జరిగిన విషయం ఏంటో, కొంచెం దానికి సంబంధించిన డ్రాబ్యాక్ ఏంటో లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏంటో అది మీకు చూపిస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వలస వచ్చారు. వచ్చిన 2వ సంవత్సరంలోనే మక్కా నగర వాసులకి ఒక విధమైనటువంటి బాధ ఉంది మనసులో. ఆ బాధ ఏంటంటే, మొహమ్మద్ మా మనిషి, మాలోనే పుట్టి పెరిగిన పెద్దవాడు, మక్కాలో ఉండంగానే ఆయన లా ఇలాహా ఇల్లల్లాహ్ని ప్రారంభించాడు. మేము ఎంత వద్దన్నా ఆయన మా మాట వినకుండానే కంటిన్యూ అయ్యాడు. ఆయన మనం నిలువరించలేకపోయాం, ఆపలేకపోయాం. ఆయన ఈ విషయాన్ని జనాలలో వ్యాప్తి చేయకుండా మనం మందలించకపోయాం. ఆయన్ని చంపలేకపోయాం, ఆయన్ని కొట్టలేకపోయాం,
అనుకున్న పరిస్థితిలో ఆపలేకపోయాం, అన్ని రంగాల్లో మేము విఫలమైపోయాం. రాత్రికి రాత్రి చేయి మనకు తగలకుండా వెళ్ళిపోయాడే, ఆ బాధ ఒకటి వాళ్ళకుంది. ఈ బాధ నుంచి బయటపడడానికి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఛాన్స్ మా వాళ్ళే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ఈ బాధకు అనుగుణంగా ఛాన్స్ ఇద్దామని ఇవ్వాల. మా వాళ్ళు ఏం చేశారంటే, మక్కా నుంచి ఒక పెద్ద కార్వాన్ షామ్ అంటే సిరియాకి వెళ్తుంది, దాన్ని నిలువరించి దాని ధనాన్ని లాక్కుందాం అని. ఎందుకు వాళ్ళ ధనం లాక్కోవాలి అంటే మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకు లాక్కోవాలి అంటే, మీరు పట్టుకెళ్తున్నటువంటి ఈ ధనం ఏదైతే ఉందో అది మా దగ్గర మీరు లాక్కున్నదే. మా ఇళ్లలో తరిమేశారు, బయటకు తీసేశారు. మేము మీ గొడవ భరించాక మా ఇళ్ళు వదిలేసి వచ్చేసాం. మా ఆస్తులు మీ దగ్గరే ఉన్నాయి, మీరు ఇష్టం వచ్చినట్టు వాటిని వాడుకుంటున్నారు. ఇది మా డబ్బు, మేమేం తప్పు చేశామని మీరు మమ్మల్ని ఈ విధంగా చేశారు. అందుకని మా డబ్బు మేము లాక్కుంటే కూడా ఎటువంటి నష్టం లేదు, మా డబ్బు అనే విషయంతో వెళ్ళి వాళ్ళు ఎదురించడానికి వెళ్ళారు. అది సఫలం కాల. ఆ కార్వాన్ చేతుల్లోంచి వెళ్ళిపోయింది. అల్లా అంటున్నాడు, మీరేమో కార్వాన్ని అడ్డం చేసుకుని వాళ్ళలో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది చేతిలో పట్టుకుందామని ఆలోచించారు. మీ ఆలోచన ప్రాపంచిక ఆలోచన, టింగ్ సంబంధించింది, డబ్బుకు సంబంధించింది. అంతేగా? చిన్న విషయమా పెద్ద విషయమా? ప్రపంచానికి సంబంధించిన ఏ వస్తువు ఎంత పెద్దదైనా, కోట్ల ఆస్తులకు సంబంధించిన చిన్నదే. ప్రపంచంలో ఎన్ని కోట్లు మీరు ఉన్నా రోజు వదిలేసి వస్తారు. ఆ కోట్లు ఏం చేసుకుంటారు? మీరు తినేది కోటీశ్వరుడు 100 కిలోలు బంగారం తింటాడా? పోనీ మీకు తింటున్న బిర్యానీ కంటే 2 ముద్దలు ఎక్కువ తింటాడా? తినడు. మీకు ముందే కూర్చుని మీకంటే తక్కువ తినేస్తాడు. మనం చూస్తున్నాం. తినలేడు. అందుకని ఈ ప్రపంచంలో డబ్బు ఉందని, అకౌంట్ ఉందని, ఇది ఉందని ఉదయం చెప్పుకోవడానికి మనకి వచ్చేదే కానీ ఈ ప్రపంచం ఇటువంటిది. అందుకని దీనికోసం మీరు వెళ్ళారు. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ఎలాగో మీరు బయటకు వచ్చారు కాబట్టి మీ ద్వారా ఒక మంచి పని ఉనికిలోకి వచ్చేటట్టు చేద్దామనుకున్నాడు. అందుకని మక్కాలో ఏ అడ్రస్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళందరినీ లేపుకొచ్చాడు. వాళ్ళకి యుద్ధంతో ఏ సంబంధం లేదు. అబూ సుఫియాన్ ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వీళ్ళు వచ్చారని పట్టుకుంటానికి వర్తమానం పంపించాడు. అరే వీళ్ళు మమ్మల్ని వెనకబడ్డారు, మమ్మల్ని ధనం లాక్కుంటారని చెప్తే, అమ్మో మా డబ్బు పోయిద్ది, ఎలాగైనా వెళ్ళాం అడ్డుకుందామని వచ్చారు. వాళ్ళు వచ్చే ముందు మళ్ళీ మెసేజ్ వచ్చింది, నేను క్షేమంగా చేరుకున్నాను, మీరు ఇంకల్లా మా కంటి తిరిగి వచ్చేయండి అని. తిరిగి వెళ్ళిపోవాలిగా, వెళ్ళాలా? ఏమన్నారు? ఎలాగూ వచ్చేసాంగా మొహమ్మద్ గారు చూసి వెళ్దాం, మేమేంటో ఒకసారి తడాకా చూపిస్తాం. అది లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి ఏదో లోపల మండుతుంది, ఆ మండే మంటల్ని ఈసారి మరి పూర్తిగా దీనికి ఆహుతి చేసేద్దాం వీళ్ళందరినీ అనుకుని డిసైడ్ అయిపోయారు, కమిట్ అయిపోయారు. అందుకని వెళ్ళాలి అనుకుంటే కుదరదు. వాళ్ళ నాయకుడు అబూజహల్ కుదరదు, ఎలాగో వచ్చాం కాబట్టి మనం వెళ్ళి పూర్తిగా మదీనాని పూర్తిగా నేలమట్టం చేసి చూద్దాం అని వచ్చారు. అందుట్లో జరిగింది ఏంటంటే ముస్లింలు ఆ యుద్ధంలో, బదర్ యుద్ధంలో నెగ్గారు. దానివల్ల మక్కా వాళ్ళకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? నష్టమే జరిగింది. వాళ్ళ మనసులు ఇదివరకు మండుతూనే ఉన్నాయి, ఇప్పుడు ఆ మంటలు చల్లారా, పెరిగినాయా? కదా. 2, ఈ మంట అలాగే ఉంది. అబూ సుఫియాన్ తీసుకొచ్చిన డబ్బు ఏదైతే ఉందో సిరియా నుంచి, దాని మొత్తాన్ని ఆయుధాలు కొందాం, మళ్ళీ వెళ్ళి మదీనా పై అటాక్ చేద్దాం, అప్పుడు చూద్దాం అనుకుని ఆ అబూ సుఫియాన్ నాయకత్వంలో మళ్ళీ 1 సంవత్సరం లోపల రెడీ అయిపోయి మక్కా మదీనాపై దాడి చేశారు. ఆ దాడిలోనే ముస్లింలు వాళ్ళు సమాన ఉజ్జీలుగా ఉన్నారు. యుద్ధం తేలలేదు, ఎవరూ గెలవలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై గాయాలైంది, అనేక సహాబా షహీదులు అయ్యారు. మదీనా వెళ్ళినప్పుడు మనం ఉహద్ దగ్గర అక్కడ వాళ్ళ సమాధులను చూస్తాం, వాళ్ళ కోసం దువా చేస్తాం. అది జరిగింది, సమానమైపోయింది. ఇంకా 2 సమానమైనప్పుడు మనిషి టై అయినప్పుడు ఏం చేస్తాడు? గెలవలేదు కదా, గెలుపు ఉండాల్సిందే మనది అని ఇంకా మంట కొనసాగుతుంది. ఆ మంట చల్లార్చుకోవడానికి ఛాన్స్ కోసం చూస్తున్నారు. అప్పుడు అల్లా వాళ్లకు ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా ఎన్నాళ్ళు మండుతారా మీరు, ఒకసారి చూసుకుందాం రా అండి.
బై మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా. భారతదేశ సంస్కృతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ సంస్కృతికి సంబంధించిన పెద్ద పుస్తకాల్లో వేదాలు ఉన్నాయి. వేదాల్లో ఒక వేదం పేరు ఏంటంటే సామవేదం. సామవేదములో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించిన అనేక విషయాల్లో ఈ యుద్ధం ఏదైతే ఉందో అహజాబ్ యుద్ధం, కందకాల యుద్ధం అని అంటాం, దీని ప్రస్తావన ఉంది. ఇందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి యుద్ధం లేకుండానే విజయం ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఈ విషయంని ప్రస్తావించిన మాత్రాన మన ఈ యుద్ధానికి వాల్యూ పెరిగేది లేదు. వాడు చెప్పకపోయినా దానికంటూ ఒక వాల్యూ ఉంది. వాడు చెప్పారు కాబట్టి, ఇది సంఘటించింది కాబట్టి, దీనికి బట్టి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ముహమ్మద్ అనే వ్యక్తి ఒక నిజమైన వస్తువుపై, ఒక విశ్వాసముపై, ఒక ఆధారముపై ఉన్న వ్యక్తి. మనం ఆయన వైపు నడవాలని వాళ్ళు ఆలోచించుకోవాలి. తద్వారా వాళ్ళకి హితబోధ జరగవచ్చు, సన్మార్గం దొరకవచ్చు, సత్ఫలితాలు వాళ్ళకి రావచ్చు. ఆ యాంగిల్లో వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అహజాబ్లో. అల్లా ఛాన్స్ ఎలా ఇచ్చాడంటే, మక్కాలో ఉంటున్నటువంటి కొంతమంది ఈ ఛాన్స్ కోసం చూస్తూ ఉంటే, మదీనాలో ఉంటూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇబ్బంది కలిగించిన కొంతమందిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, మదీనా నుంచి బహిష్కరణ కల్పించారు. మీరు మదీనాలో ఉండడానికి అర్హులు కారు, మదీనా విడిచి వెళ్ళిపోండి అని కొంతమంది యూదుల్ని మదీనా నుంచి బయటకు తరిమేశారు. ఆ తరిమేసిన వాళ్లతో, ఎందుకంటే ఇన్నాళ్ళు మదీనాలో ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దగ్గరగా చూశారు, ఆయన స్థితిగతులు ఎలా ఉన్నాయో, యుద్ధాల్లో ఆయన ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆయన తోడు ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసులు చేస్తున్నారు మదీనాలో చూశారు. కాబట్టి వాళ్ళతో స్నేహం చేసుకుంటే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి అనే విషయంతో ఈ మక్కాలో ఉన్న వాళ్ళు వాళ్ళతో దోస్తీ తీసుకున్నారు. వాళ్ళేం సలహాలు ఇచ్చారంటే, మీరు ఒంటరిగా ఏం చేయలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందిని తోడు తీసుకురావాల్సిందే, వాళ్ళు మామూలు కాదు అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. ఆ సలహా అయితే ఇంకా సలహా సరిపోలేదు. మేము అలాగూ బయట ఉన్నాం మదీనాకి, మదీనా లోపల కూడా మా మిత్రులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ముహమ్మద్ గారికి తెలియదు వాళ్ళు మా మిత్రుడు అన్న విషయం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ టీం వీళ్ళు మా మిత్రులే అనుకుంటున్నారు. కానీ నిజానికి వాళ్ళు మా మిత్రులు. అంటే వాళ్ళు రెండు వైపులా కాయిన్ టూ సైడ్స్ వాడు యూజ్ చేసుకుంటున్నారు. అలాగా అప్పుడు మేము యుద్ధానికి వెళదాం అని రెడీ అయినప్పుడు ఏం చేయాలి అనే విషయం వాళ్ళు ఆలోచించారు. ఆ విషయం ఇలా రెడీ అవుతున్నారు. ఒక చోట నుంచి ఇంకో చోటగా వార్త వెళుతుంది. జనాలు మూకంబడిగా రెడీ అవుతున్నారు, ఎలాగో ఒకరోజు యుద్ధానికి వస్తారు అని విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి రాగానే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన తోటి వాళ్ళందరినీ పోగు చేసుకుని, ఇలాంటి స్థితి ఏర్పడవచ్చు, అప్పుడు మనం ఏం చేద్దాం, సలహాలు ఇవ్వండి. ఆ సలహాలలో ముఖ్యమైన వస్తువు ఏంటంటే, ఒక సల్మాన్ ఫార్సీ గారి వైపు ఈ సలహా ఇవ్వడం సూచిస్తుంది. అవునండి, ఈ పక్కన పర్వతాలు ఉన్నాయి, వాళ్ళ సైన్యాలు అటు నుంచి ఈజీగా రాలేవు. ఈ పక్కన మనకేమో జనావాసాలు ఉన్నాయి, అందుకని వాళ్ళు ఆ పక్క నుంచి రాలేరు. ఈ పక్కనేమో మనకు నహల్ అంటే ఖర్జూరపు చెట్లు, తోటలు ఇక్కడ నుంచి పూరి ఘనంగా ఉన్నాయి, ఇందులోంచి వారు రాలేరు. ఈ పక్కన చూస్తే కొంచెం మైదానాలు ఉన్నాయి, ఖాళీ ప్రదేశం ఉంది, ఇటు పక్క నుంచి వాళ్ళు వచ్చే ఆస్కారం ఉంది. అందుకని మనం అందరం కలిసి ఇక్కడ కందకం తవ్వేద్దాం, ఓ పెద్ద గుంట తవ్వేద్దాం. ఎవడన్నా ప్రయత్నం చేసి దూకాలనుకున్నా దూకలేనంటే లెవెల్ వెడల్పుతూ ఫాస్టెస్ట్ గుర్రంపై కూర్చుని వచ్చి దన్నం దూకుదాం అనుకున్నా దూకలేని స్థితిలో అంత వెడల్పు తవ్వేద్దామని సలహా ఇస్తే, ఇది చాలా మంచి ఐడియా అనిపించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తవ్వుదాం పదండి బిస్మిల్లా అని తవ్వేశారు. వాళ్ళందరూ వీళ్ళు వచ్చారు. వచ్చి చూస్తే నిజంగానే ఆ సైడ్ నుంచి వచ్చారు. చూసారా మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? ఆలోచనలు కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి. మామూలుగా నాలాంటి వాడు మూర్ఖుడు వేస్తే అది తప్పు అవుతుంది. మీలాంటి తెలివి గల వాళ్ళు వేసిన గెట్టు అంటే చదరంగం ఆడినట్లు ఎలా అడుగులు వేయాలో మీరు వేస్తే అవన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. వాళ్ళు వేశారు, ఎగ్జాక్ట్లీ అదే వచ్చారు. అరే ఇదేంట్రా నేను దూకేస్తానని దూకిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తిన్న గుంటలో పడ్డారు.
దాటలేకపోయారు. ఒకవేళ దాటి దగ్గర యుద్ధం సమయంలో కూడా ట్రై చేశారు. అటువంటి వాళ్ళని పైన కూర్చుని దాని ఎడ్జ్న ఉన్న వాళ్ళు కొట్టిపారేశారు. అది జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు అలా వస్తున్నారు అనే సంఘటన జరిగినప్పుడు ఆ మదీనాలో, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక తెగల వాళ్ళు వస్తున్నారు. మదీనా కార్నర్ అయిపోయింది, ఒక సెక్షన్లో లోపల ద్వీపంలాగా అయిపోయింది. అటువంటప్పుడు మదీనాలో ఉన్న సామాన్య మానవులు ఏ విధంగా భయభీతులు గురయ్యారు అనేది అల్లా ఈ ఆయతుల్లో మనకు చెప్తున్నాడు. ఆ ఆయతులను ఒకసారి మనం తర్జుమా చేసుకుంటూ ముందుకెళ్దాం. అల్లా అంటున్నాడు చూడండి, యాయుహల్లదీన ఆమనుస్కురు నియమతల్లాహి. సంఘటన భయానికి సంబంధించింది. అల్లా నేమత్ గురించి మాట్లాడుతున్నాడు. అల్లా ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఏ సందర్భంలో ఏమి తీసుకొస్తాడు అనేది మనం ముందుగా ఊహించజాలని వస్తువుల్లో ఇది ఒకటి. ముందుగా, ఎందుకంటే మన ఊహలకు సంబంధించినంత వరకు కొన్ని వస్తువులు ఏ విధంగా ఉంటాయి, మీరు డైలీ లైఫ్లో చూడండి. ఒక వ్యక్తి యొక్క జాబ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ గురించి ఆ వ్యక్తి చదువుకున్నాడు, దాని గురించి మనం చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, అంతే కదా. అదేవిధంగా ఇంకో విషయం గురించి మాట్లాడితే ఏదో ఫార్ములా ఉంటే దాని ఫార్ములా వెనకాలే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఫార్ములా గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ యుద్ధంలో జనాల పడిన బాధ గురించి మాట్లాడుతున్నాడు. కానీ నేమత్ గురించి మాట్లాడుతున్నాడు. మీపై అల్లా సేవ చేసిన నేమత్ గురించి దాన్ని గుర్తు చేయండి. అల్లా అన్నాడు, యాయుహల్లదీన ఆమనుస్కురు నేమతల్లాహి. విశ్వసించిన ప్రజలారా, అల్లా మీపై చేసిన నేమత్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేయండి. ఇస్ జాఅత్కుం జునూదున్. ఆ సందర్భంలో నేమత్ ఏం జరిగిందంటే, ఆ సందర్భంలో జునూదున్ అనేక విధమైనటువంటి ఏమంటాం మనం, సమూహాలు లేకపోతే సైన్యాలు. జునూద్ అనేది సైన్యం, కరెక్ట్ పదం సైన్యం. సైన్యాలు, అనేక సైన్యాలు వచ్చినాయి. ఫర్సల్నా అలైహిం రీహన్. అలా వచ్చినప్పుడు వాళ్ళపై నేనేం చేశానంటే గాలి పంపించాను అంటాడు. గాలి పంపించాను. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే గుంట ఉందని చూశారో ఆ గుంటకు అవతల పక్కన రేపు తెల్లారిన తర్వాత చూసుకుందామనే విషయంలో, రేపు పనికొచ్చే వస్తువుల కోసం ఏమేం కావాలి, సెహరీ కోసం మనం ఏం కావాలి అనే విషయంలో రాత్రి నుంచే మనం ఏం వండాలో లెక్కలేసుకుంటాం కదా. రైస్ వండాలి, రోటీ వండాలి, ప్లస్ ఉండాలి, ప్లస్ ఉండాలి, ప్లస్ ఉండాలి, ప్లస్ ఉండాలి, అవన్నీ 6-7 వస్తువులు రెడీ చేసుకుని సెహరీ కోసం రెడీగా ఉంటాం కదా. ఈ విధంగా రేపు యుద్ధం జరుగుతుంది అనే విషయంలో మనకేం కావాలో, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ సైన్యానికి ఏం కావాలో అన్ని వస్తువులు వంటలు చేసుకున్నారు, పెద్ద పెద్ద డేగులు తయారు చేసుకున్నారు, ఇక్కడ నుంచి పొయ్యిలు కాలుతున్నాయి, వస్తువులు తయారైపోయినాయి, రెడీగా ఉన్నారు వాళ్ళు యుద్ధం చేయడానికి. అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చేశారంటే, మరుసటి రోజున భయంకరమైనటువంటి సుడిగాలి పంపించాడు. ఈ గాలికి మామూలుగా ఏమవుతుందంటే గుడారాలు మామూలుగా ఎగిరిపోవచ్చు, కానీ ఈ గాలి దానికోసం రాలా, గుడారాలు ఎగిరేయటానికే. ఇది వచ్చింది, వాళ్ళు వచ్చి వండిన భోజనాలను కూడా నేలమట్టం చేయడానికి వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చిన పశువుల్ని సైతం తిత్తరబిత్తర చేయడానికి వచ్చింది. ఆ యుద్ధం కోసం వచ్చిన వాళ్ళు భయభ్రాంతులు గురి చేయడానికి వచ్చింది. ఇవన్నీ జరిగేటప్పుడు ఏమైందంటే, ఆ పశువులు దానికి భయపడిపోయి తమ యజమానుల్ని లెక్క చేయకుండా ఏది దొరికితే దాన్ని తొక్కుకుంటూ నాశనం చేసుకుంటూ పాడు చేసుకుంటూ పారిపోయి, అది ఆ సైడ్ గుంటకు అవతల జరిగింది. గుంటలో యువతర ఏం జరిగిందో ఇప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు చూడండి. ఓకే, చెప్తున్నాడు రీహంజునంత వకానల్లాహు బిమా తామలూన బసీరా. మీ హృదయాల్లో ఏముందో, మీరేం ఆలోచిస్తున్నారో, మీ స్టెప్స్ ఏమున్నాయో అవన్నీ అల్లాహకు ఎరుకే. అల్లా అన్నాడు, ఇస్ జాఊకుం మిన్ ఫౌకికుం. వాళ్ళు మీ సిటీకి హై లెవెల్ ఏ సైడే ఉందో ఆ సైడ్ నుంచి వచ్చారు. వాళ్ళు డౌన్కి దిగి రావాల్సిన స్థితిలో ఉన్నారు, అప్ నాన్. రెండోది మిన్ ఫౌకికుం వమిన్ అస్ఫల మిన్కుం. ఇది మా సైడ్లో డౌన్ సైడ్, మా సిటీకి డౌన్ సైడ్ అనుకున్నారు, ఆ డౌన్ సైడ్ నుంచి కూడా వచ్చారు. తర్వాత అన్నాడు, ఇలా వీళ్ళు చుట్టుముట్టుకుంటూ వచ్చే స్థితి ఏదైతే ఉందో అది మీ దృష్టిలో పడంగానే వైజాగతిల్ ఖులూబు వబలగతిల్ ఖులూబుల్ హనాజిర్ వజిజాగతిల్ అబ్సార్. మీ కళ్ళు అలా చెదిరిపోయినాయి, కళ్ళు చెదిరిపోయినాయి,
భయానికి తెరిచి అలా ఉండిపోయారు. బలగతిల్ ఖులూబుల్ హనాజిర్, ఇక్కడ ఉండవలసిన హృదయం ఏదైతే ఉందో అది కొంచెం భయానికి పైకుంటూ వచ్చేసి ఇలా గొంతుకు వచ్చేసింది, మీ శ్వాస పీల్చకుండా అడ్డుపడుతుంది. ఇటువంటి డిస్క్రిప్షన్ మీరు ఎప్పుడన్నా విన్నారా? గతంలో ఒక కామెడీ ఏమంటో జోక్ చదివిందంటే, ఒక ఆయనకి బై ఛాన్స్ ఏమంటే అతని పెళ్ళాం ఏమిటంటే నర్సు. ఆ నర్సు రాగానే తన స్టెతస్కోప్ అక్కడ పక్కన పెట్టేసి చేతులు కట్టుకోవడానికి లోపలికి వెళ్ళింది. ఈ మధ్య ఈయనకి ఏం చేశాడంటే ఇక్కడ తీసి ఎక్కడ పెట్టుకోవాలో భర్తకు తెలియదు కదా, ఇది పెట్టుకుంటుంది నేను పెట్టుకోవాలని పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ చేయాలో తెలియక ఇలా పొట్ట మీద పెట్టి చూసుకుంటున్నాడు. ఆవిడ వచ్చింది, అదేంటండి మీరు పొట్ట చూసుకుంటున్నారు, గుండె ఇక్కడ ఉంటుంది కదా అంటే, పెళ్లికి ముందు గుండె ఇక్కడే ఉండేది, పెళ్లి తర్వాత ఇక్కడ కనబడటం లేదు, పొట్టలో దిగిపోయింది ఏమని చూసుకుంటానని ఒక చమత్కారమైన జవాబు చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఎక్కడ చూడాలో నాకు తెలియదు అని చెప్పాల, ఎక్కడ చూడాలో తెలియదు అని చెప్పగా ఒక చమత్కారమైన ఆన్సర్ చెప్పి తప్పించుకున్నాడు. మరి అది ఇలా కిందకి వెళ్తుంది అనే విషయం ఆ జోక్ ద్వారా తెలుస్తుంది. కానీ అల్లా ఏమంటున్నాడంటే, భయం పెరిగినప్పుడు అది ఇక్కడ నుంచి పైకంటూ వచ్చేసి మీ శ్వాసని కంట్రోల్ చేస్తూ గాలి పీల్చటం కష్టం చేస్తుంది. భయంకరమైన స్థితిలో మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి పీల్చడం నిజంగా ప్రధానికి మనిషి ఆయాసపడుతూ ఉంటాడు. మీరు గమనించండి, ఇది రియల్ డిస్క్రిప్షన్. అల్లా అంటున్నాడు. అందుకని బలగతిల్ ఖులూబుల్ హనాజిర్ వతజున్నూన బిల్లాహి జునూనా. హనాజిర్ పదం అంటే ఇది గొంతు. దీన్ని ఒక ప్రత్యేక సందర్భంలో అల్లా ఉపయోగించాడు. మీరు ఖురాన్ చదివేటప్పుడు ఎక్కడన్నా వస్తే అది ఒకసారి నేను చెప్పానని గుర్తు చేసుకోండి. అదేంటంటే, ప్రాణము పోయేటప్పుడు ఈ గుండె కదలికలు ఇక్కడ ద్వారా వచ్చి ప్రాణం కోసం మనిషి పడే బాధ అతని శ్వాసని ఆపివేస్తుంది. ఇక్కడ నేను చచ్చిపోతానేమో అనే భయంతో అతను ఏమవుతుంది, గాలి పీల్చటం కష్టమైపోతుంది. ఆ స్థితికి వీళ్ళు చేరుకున్నారు. ఒక మాట చెప్పండి నాకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళలో ఉన్నారు. యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో, ఏమి చేశారో వాళ్ళు గతంలో బదర్లోను ఉహద్లోను పూర్తిగా వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత సంగతి యుద్ధాలు ఎలా ఉంటాయనే విషయంలో వాళ్ళకంటూ భయాలు ఏమి లేవు. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో వాళ్ళు అంత భయపడడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, వీళ్ళు ఊహించిన దానికంటే వాళ్ళ ప్రిపరేషన్స్ పెద్ద సంఖ్యలో రావటం వల్ల ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. యుద్ధానికి కావలసినటువంటి ప్రిపరేషన్ కోసం డబ్బులు లేవు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కొంతమంది అయితే వచ్చి, అయ్యా నాకు ఈ విధంగా పరిస్థితి ఉంది, కాస్త మీరు అనుమతిస్తే అని పర్మిషన్ తీసుకుని జారిపోతున్నారు జనాలు. హదీస్ పుస్తకాల్లో మనం చదివేది ఏంటంటే, ఆ కందకం తవ్వడానికి వచ్చిన వాళ్ళందరిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఉన్నారు. తినడానికి ఏమి లేదు, డ్యూటీ చేయాలి. కష్టతర కాలంలో జనాలు ఒక్కొక్క రాయి పొట్టను కట్టుకున్నారు. రాయి ఎలా కడతారో నేను ఆలోచించలేకపోతున్నాను. ఎందుకంటే మా పొట్టలు ఎప్పుడూ అంత ఖాళీగా లేవు. అంత ఖాళీకి వెళ్తేనే కానీ మనిషి రాయి కట్టడు, అంతే కదా. మనకు పొట్టలు అంత ఖాళీ ఏమి లేవు, చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. మరి మీరు కూడా గమనిస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఒక రాయి కట్టుకున్నారు. ఒక అతను మాత్రం వచ్చి చూపించేశాడు, అయ్యా మీరు పని మీద పని చెప్తున్నారు, ఇది ఒక రాయి కట్టుకుని పని చేస్తున్నాను సార్ అని చూపిస్తే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన వస్త్రం తొలగిస్తే ఆయన 2 రాళ్ళు కట్టుకుని ఉన్నారట. ఎందుకు? గట్టిగా కట్టేస్తే లోపల ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ఉంటాయో, జీర్ణాశయానికి సంబంధించిన అన్ని కదలికలు గట్టిపడిపోతాయి, అది ఆకలి చచ్చిపోతుంది అనే లెక్కతో అలా కట్టారని నేను విన్నాను, అంతే. మీరేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే తర్వాత నాకు చెప్పండి. అలా జరిగింది. అప్పుడు వాళ్ళు అంత భయస్థితిలో రావడానికి కారణం అది అయిపోయింది. ఇప్పుడు అల్లా అంటున్నాడు, అప్పుడు
మేమేమైపోతున్నాము, అల్లా మమ్మల్ని వదిలేస్తాడా, మేము ఈ చితికిపోతాం కదా అనే భయం వాళ్ళకు ఎదుర్కొని ఎదున్నూన బిల్లాహి జునూన, అల్లా పట్ల వాళ్ళకి అనుమానం కలిగింది. వాళ్ళ సహాబాకు అనుమానం కలిగిందంటే మనం ఏ చిన్న విషయానికైనా ఎంత భయపడుతున్నామో ఇప్పుడు మీరు కొన్నాళ్ళ ముందు తెలిసిపోయింది. చిటుక్కన ఏదన్నా శబ్దం రాగానే పరిగెత్తుకొని బయటకు వస్తున్నారు. ఇంటిల్లి పాది బయటకు వస్తుండగానే చూశా. నేను మా వాళ్ళకి తొంగి చూడడం ఎందుకు చూడటం వల్ల లాభం లేదు. మీరు ఎందుకు తొంగి చూస్తారు అంటే అసలు ఎక్కడ ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నామని వెళ్ళారు. వెళ్తే బయట అందరూ వచ్చేసి ఉన్నారు. కొంతమంది ఊరు వదిలి పారిపోయారు. ఇది పరిస్థితి చూసాం మనం. అటువంటిప్పుడు అల్లా అంటున్నాడు, హునాలిక బుతులియల్ మోమినూన్, అల్లా సుబ్హానహు తాలా ఆ సందర్భములో మోమినులైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక పరీక్ష నుంచి దాటవేశాడు. ఏదైతే పరీక్ష పెట్టడం జరిగిందో ఆ పరీక్షలో వీళ్ళందరూ పాస్ అయిపోయారు. పరీక్ష మొత్తం గుంటకు ఇవతల మదీనా వైపు, అటువైపు వాళ్ళకి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ గాలి వచ్చింది, వాళ్ళ గుడారాలను పీకేసింది, వాళ్ళ పశువులు. కొంతమంది ట్రై చేశారు మరుసటి రోజున వెళ్ళి అటాక్ చేసేద్దామని. వాళ్ళకి అటాక్ చేయకుండా అల్లా సుబ్హానహు 12 మంది 13 మంది అక్కడ హతమార్చబడ్డారు. వాళ్ళు అయిపోయారు. ఇక మనం ఆగలేంరా, తినలేంరా, మనకేమీ లేదు, వెళ్ళిపోవడం. ఎందుకంటే వాళ్ళందరూ ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, అన్ని గ్రూపులుగా కలిసి వచ్చారు. ప్రతి గ్రూపు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి పారిపోతాంరా, ఎందుకు వీళ్ళతో వచ్చామంటే వెళ్ళిపోతాం, పారిపోదాం అని వాడు పారిపోతున్నారు. అరే ఆగండ్రా, ఆగటానికి టైం లేదు, ముందు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వాళ్ళే ఆటోమేటికల్లీ వచ్చారు, ఆటోమేటికల్లీ పారిపోయారు. ఎవరు తరమలా వాళ్ళు. వీళ్ళు తిరిగి వచ్చారు ఇంటికి. ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కదా, ఎవరికి వారు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఆయుధాలు తొలగిస్తున్నారు ఇంట్లో. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు. వచ్చి, ముహమ్మద్ మీరు ఆయుధాలు తొలగిస్తున్నారా? ఇంకా మేము తొలగించలేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరు? జిబ్రీల్. అంటే ఆ యుద్ధంలో ఆల్రెడీ మలాయికా ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వాళ్ళు ఊరుకునే ఉంటారా? ఆ గుంట కవతలో ఉన్న వాళ్ళకి ఈ గాలి రావటం, ఆ సందర్భంలో ఏమేమి మలాయికా చేయాల్సిన పనులను చేసేసి వాళ్ళందరూ యుద్ధం లేకుండానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి విజయం వచ్చేటట్టు చేసేసారు. అయిపోయింది. వీళ్ళకి ఏం అంత శ్రమ కలగలేదు. ఆ సందర్భంగానే సాద్ బిన్ మాస్ రజియల్లాహు తఆలా అన్హు గారికి గాయమైంది, మరణం తెగిపోయింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వస్తే జిబ్రీల్ వచ్చారు. జిబ్రీల్ వచ్చి, మేము ఇంకా ఆయుధాలు తొలగించలేదు, మీరు తొలగిస్తున్నారు ఏంటి అంటే, ఏముంది విషయం? అల్లా అన్నాడు, మదీనా లోపల కూడా కొంతమంది ఉన్నారండి, వాళ్ళకు కూడా మీరు బుద్ధి చెప్పాలి, మీ వాళ్ళకి ఆజ్ఞాపించండి. ఎవరైతే ఇంటికి వెళ్ళారో తిరిగి పరిగెత్తుకు రావాలని. ఆ సందర్భంగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి చాటింపు చేశారు. ఇంటికి వెళ్ళకండి, మా దగ్గరికి వచ్చేయండి, ఆయుధాలు తొలగించకండి, మనం ఫలానా చోటకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళిన తర్వాతే మీ అసర్ నమాజ్ చేయాలి అనే ఆదేశం వచ్చింది. అసర్ కోసం దారిలో అందరు వెళ్తున్నారు. ఇక్కడ మీకు నాకు పనికొచ్చేటువంటి ఒక ముఖ్యమైన సంఘటన ఏర్పడింది. దాన్ని గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం. ఆ సంఘటన ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన చేశారు, అసర్ నమాజ్ అక్కడ ఆ బను ఖురైజాలో వెళ్ళి చేయాలి. వీళ్ళందరూ బయలుదేరారు. దారిలో అసర్ నమాజ్ వచ్చేసింది. అసర్ నమాజ్ వేళ అయిపోయింది. అయిపోతే కొంతమంది ఏమన్నారు, అసర్ నమాజ్ అక్కడికి వెళ్ళి చేయమన్నారు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశం, అందుకని మేము తిన్నగా అక్కడ వెళ్ళిపోతాం, అక్కడ వెళ్ళి చేసుకుంటాం. కొంతమంది ఏం చేశారు, దాని గురించి ఆలోచించారు. అక్కడికి వెళ్ళి చేయాలి అంటే అర్థం ఏంటంటే, మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా తిన్నట్టు అక్కడ చేరుకోవాలి. నమాజ్ వేళకు ఆచరించాలి కాబట్టి నమాజ్ ఆచరించుకుంటూ వెళదాం అని వాళ్ళు బ్రేక్ తీసుకుని నమాజ్ చేసుకుని పరిగెత్తారు. వేరే పనులు చేయలే, నమాజ్ మాత్రమే చేసేది. అక్కడ వెళ్ళిన తర్వాత కార్యక్రమం పూర్తయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర మాట వచ్చింది. వాళ్ళు అడిగారు, మేము ఇలా చేసాం, మేము ఇలా చేసాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళని ఇబ్బంది పెట్టలా, వాళ్ళని ఇబ్బంది పెట్టలా. నువ్వు తప్పు చేశావు అని చెప్పలా, నువ్వు తప్పు చేశావు అని చేసినా. నమాజ్ చేసిన వెళ్ళిన వాళ్ళని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాక్సెప్ట్ చేసుకున్నారు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, ఒక ధార్మిక ఆదేశం మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఆదేశ పాలనలో వేరే యాక్టివిటీ ఏదన్నా కలిసి వచ్చినప్పుడు, అది కూడా ధర్మ పాలనకు సంబంధించినప్పుడు
దాన్ని మనం తోడు తీసుకుని వెళ్ళటం వల్ల మనపై ఏ దోషము రాదు అనే ఒక పాఠం మనకు ఇవ్వటం ఇక్కడ జరిగింది. ఇక్కడ ఆ సంఘటన ద్వారా ఇవ్వడం జరిగింది. అవన్నీ వస్తువులు ఉనికొచ్చాయి. ఆ తర్వాత యుద్ధం జరిగింది. యుద్ధంలో వాళ్ళతో ఏం చేయాలో మస్తులు కూలిపోయింది. ఇక్కడ అల్లా అంటున్నాడు, హునాలిక బుతలియల్ మోమినూన్, ఆ సందర్భములో మోమినులు పరీక్ష ద్వారా దాటాల్సి వచ్చింది. వజుల్జిలు జిల్జాలన్ షదీదా, వాళ్ళు నిజంగా ఒక భయంకర స్థితి నుంచి పాస్ అయ్యారు అనే విషయం అల్లా వాళ్ళ మానసిక స్థితిని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఆ తర్వాత అహజాబుకు సంబంధించిన అనేక వస్తువులు ఉంటున్నాయి. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మనమందరము మానవులం. మనం అల్లాపై విశ్వాసం ప్రకటించినట్టు మోమినులం. మనకు కూడా ప్రాపంచిక స్థితుల్లో హెచ్చుతగ్గులు, అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మన అల్లాపై సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండటం వల్ల మన విశ్వాసాన్ని సడలించకుండా, అదేవిధంగా దాన్ని కంపించకుండా, దాన్ని బలహీనపరచకుండా లేక బలహీన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సహాబాతో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తోడు ఉన్నారు అనే వాళ్ళకు ఒక ధీమా ఇటువంటి స్థితుల్లో కూడా ఉంది. మనకుందా? లేదు, మనకు లేదు. ఒక సంఘటన మీకు చెప్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ పట్ల, మదీనా వాసుల పట్ల, ప్రత్యేకంగా మదీనాలో ఉన్నటువంటి ముస్లింల పట్ల ఎంత జాగరూకతతో, చాకచక్యంతో మరియు ప్రేమ వాత్సల్యంతో, పైగా వాళ్ళ కోసం మేలు కోరే వ్యక్తిగా ఉండేవారు ఈ సంఘటన ద్వారా మీకు తెలుస్తుంది. ఆయన ఉన్నాళ్లే అనే ధీమా ఎందుకు ఉండకూడదో ఇది తెలియజేస్తుంది. అబూ తల్హా రజియల్లాహు తఆలా చెప్తున్నారు, ఒక రోజున మదీనాలో బాగా వేడిగా ఉన్న సందర్భంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఇప్పుడు మనకు టపాకాయల శబ్దాలు వినపడుతున్నాయి. ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఆ రోజుల్లో అటువంటి టపాకాయలు ఏం లేవు కదా. ఒక పెద్ద శబ్దం ఏదో వచ్చింది. మదీనా వాసులు ఆ శబ్దానికి భయపడ్డారు. ఇదేం బాధ. అటు ఇటు చూసుకుని, ఏదన్నా సెట్ చేసుకుని, ఆయుధం పట్టుకుని, కొంతమంది అరే వెళ్ళాలా వద్దా, అరే మీరు ఏం వెళ్తారా ఆగండి అని పెళ్ళాం ఆపేయటం, అరే ఇంకోటి వెళ్తాడు లేరా, అరే పనివాడిని నువ్వు వెళ్ళిరారా అంటాం. ఇవన్నీ ఇలా చేసుకుంటున్నారు వీళ్ళందరూ. ఇవన్నీ చేసుకుని అప్డేట్ చేసుకుని అందరు సెట్ చేసుకుని కొంతమంది బయటకు వచ్చారు. దానికి ఎంత టైం బయట ఉంటుంది చెప్పండి మీరు. అలా తమను ప్రిపేర్ చేసుకుని ఇంట్లో నుంచి బయటకు రావడానికి, వీధిలోకి రావడానికి, చూసొద్దాం పదా ఏంటో సంగతి చూడటానికి రావడానికి ఎంత టైం పట్టుకుంటుంది? దాదాపు కొంత సమయం, 10 minutes అన్నా అనుకుందాం కదా. ఆ సమయంలో మేము బయటకు వస్తే అప్పుడు ఆల్రెడీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వస్తున్నారు. ఎవరై వచ్చేది అని చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళలోకి వచ్చేసారు. వీళ్ళు ఇక్కడ కూర్చొని నిలబడి మాట్లాడుకుంటున్నారు. వచ్చేసారు. అదేం లేదు, ఏదో శబ్దం వస్తుంది, నేను ఏంటని చూడటానికి వెళ్ళాక ఆల్రెడీ వచ్చేసింది శబ్దం, నేను వెళ్ళిపోయా. అది నాకు ఏ దిశలో ఆ శబ్దం వినిపించదో ఆ దిశలో వెళ్ళిపోయా, చాలా దూరంలోకి వెళ్ళా. ఏం లేదు, తిరిగి వస్తున్నా, మీరేం భయపడమాకండి. చూసారా, మీరేం భయపడవద్దు అని మొదటి స్టెప్లోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత యాక్షన్ తీసుకున్నారంటే వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేకపోయినా ఈ స్థితులు ఎలా మారినాయి అంటే ఈ యుద్ధంలో ప్రత్యేకంగా వాళ్ళు భయపడ్డారు. తర్వాతి యుద్ధాల్లో ఇటువంటి భయానికి సంబంధించిన ఒక్క ప్రస్తావన కూడా మనకు రావటం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఏమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు, ఆయనకు మనం తోడిస్తే చాలు, ఆయన తోడుగా నిలబడితే చాలు, ఆయన మన సహకారం కావాలి. ఎందుకంటే ప్రాపంచిక అవసరాల కోసం ఒకరినొకరు సహకరించుకోవాలనే బోధనలో మనం భాగమయ్యాం కాబట్టి ఆయన మన తోడుంటే వాడు చాలు, మిగతా వస్తువులు ప్రశాంతంగా నడుస్తాయి అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఆ ఆలోచనపైనే వాళ్ళు కంటిన్యూ అయ్యారు. అత్యంత ఆఖరిగా చనిపోయినటువంటి అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అని వయస్సు 123 సంవత్సరాల పైన ఉంటే ఆయన కూడా అదే ఆలోచనలో చనిపోయారు. అదే పాఠం మనందరికీ అప్పగించారు. మనం నేటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన దగ్గర లేకపోయినా ఆయన బోధనలు, ఆయన పాఠం
ఆయన నీతి, ఆయన తీసుకున్నటువంటి డిసిషన్స్, ఆయన సూచించినటువంటి మార్గం మన చేతిలో ఉంది. అదే ఖురాన్ మన దగ్గర ఉంది. దాన్ని చదివి అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన మనసుల్ని మార్చుకొని మన ఆఖిరత్ కోసం మనం ప్రయత్నం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? మనపై ఉంది. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.